ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తితో ఉంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి రేవంత్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాలకు దారితీయడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారు. ఏడాది కాలం పాలనలో ఎలాంటి మార్పులు చూపించకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో గతంలో రాహుల్ విభేదించారు. మొదట రాహుల్ గాంధీ సహా అగ్రనేతలు విజయోత్సవాలకు వస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ తీరా సమయానికి రాహుల్ గాంధీ గైర్హాజరవటం ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న విభేదాల్ని బయటకు కనిపించేలా చేసింది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి సామాన్య ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారన్న అంశం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. యూపీలో యోగి ప్రభుత్వం బుల్డోజర్ పాలనని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అదే బుల్డోజర్లతో హైదరాబాద్ లో విధ్వంసం సృష్టిస్తోందన్న విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై వెనక్కి తగ్గాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెడచెవిన పెట్టారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రిని కలవటానికి రాహుల్ గాంధీ ఇష్టపడట్లేదు. జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో 3 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. అక్టోబర్లో వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు. కానీ రాహుల్ గాంధీని కలిసి పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ వివరించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇంతకీ రాహుల్ కి, రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ కి కారణం మంత్రివర్గ విస్తరణేనని రేవంత్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదనని అధిష్టానం ముందు పెట్టడాన్ని రాహుల్ తప్పుపట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికు తెలియకుండా ఇలాంటి పనులు చేయవద్దని తేల్చి చెప్పారు. దీప్ దాస్ మున్షీని బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకోవాలన్న రేవంత్ ప్రయత్నాల్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంప్రదాయాల్ని పాటించకుండా వ్యవహరించడం వల్లే అధిష్టానం ఆగ్రహంగా ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలో నిర్ణయాలు తీసుకోవటానికి నెలలు పడుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం రాహుల్ గాంధీకి ఉంది. తెలుగుదేశంలో ఉన్న తన సహచరులకు మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని యోచిస్తున్న రేవంత్ రెడ్డికి రాహుల్ చెక్ పెట్టారు. అందుకే గత 3 నెలలుగా మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదనను వాయిదా వేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి పట్టుబడుతుండడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం సమ్మతి లేకుండా విస్తరణ జరగబోదని ఆయన రేవంత్ కు తేల్చి చెప్పారు. విస్తరణకు రాహుల్ మోకాలడ్డటం రేవంత్ కు రుచించటం లేదు. తాను కష్టపడి అధికారంలోకి తీసుకువస్తే మధ్యలో అధిష్టానం పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇలా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ని పంపించింది. మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలోనే ముఖ్యమంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నామినేటెడ్ పోస్టుల నియామకంలోనూ రేవంత్ రెడ్డి తీరును సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశంలో పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చేలా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీనియర్ నాయకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ముఖ్యమంత్రికి స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చినప్పుడు సూచనలు చేశారు. కానీ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి నామినేటెడ్ పోస్టుల అంశాన్ని రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. కులగణన అంశంలోనూ రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మధ్య సమన్వయం లేదని సమాచారం. జాతీయ స్థాయిలో ఓబీసీ గణనపై పోరాటం చేస్తే రాష్ట్రంలో మాత్రం బీసీ జనాభా తగ్గటంపై అధిష్టానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కాంగ్రెస్ తీసుకున్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా మారింది. సర్వేలో తప్పుల తడకగా మారటం కాంగ్రెస్ జాతీయ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా రాహుల్ గాంధీ ఇష్టపడట్లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.